मरकजी मुमलिकती वज़ीर दाखिला किशन रेड्डी 1 रुपया खर्च किए बगैर मुफ्त इलाज की फराहमी पर दुर्गाबाई देशमुख हॉस्पिटल की तारीफ की। इस मौके पर उन्होंने खिताब करते हुए कहा कि हिंदुस्तानी वज़ीर आज़म नरेंद्र मोदी ने अब तक मुल्क में 80 लाख अफराद को वैक्सीन फराहम किए हैं। उन्होंने हर एक हॉस्पिटल में मुफ्त खिदमात की फराहमी पर दुर्गाबाई देशमुख हॉस्पिटल की तारीफ की। अलग थलग वार्ड और दीगर वार्ड में यहाँ मरीजों का बराह रास्त मुआयना किया गया। యూరప్ దేశాలతో కానీ లేక అమెరికా, యూకే, జర్మనీ, జపాన్, ఆస్ట్రేలియా లాంటి పెద్ద దేశాలతో జనాభా లెక్కించినప్పుడు మన దేశం జనాభా కంటే కూడా అన్ని దేశాల జనాభా కలిపితే చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మనలాంటి దేశంలో కరోనా మహమ్మారిని ఎదుర్కోవాలంటే ఒక ప్రభుత్వ వ్యవస్థనే సరిపోదు. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు సామాజిక సంస్థలు, కార్పొరేట్ కంపెనీలు, వ్యక్తులు అందరూ కూడా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. మన దేశంలో కూడా అనేక సామాజిక సంస్థలు అనేక రకాలుగా తమ స్థాయిలలో ఈ యొక్క కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించేటువంటి కార్యక్రమం, కష్టకాలంలో ప్రజలను ఆదుకునేటువంటి కార్యక్రమం కొనసాగిస్తూ ఉన్నారు. అందులో ప్రజలకు ఆకలిలో ఉన్నటువంటి వాళ్లకు ఆదుకోవడం కోసం ఆహారంతో నుంచి మొదలు పెడితే ఐసీయూ బెడ్స్ వరకు కూడా ఈరోజు అనేక సామాజిక సంస్థలు ముందుకు వస్తూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా మరి N95 పీపీ కిట్స్ కావచ్చు, వెంటిలేటర్స్ కావచ్చు, ఆక్సిజన్ ప్లాంట్స్ కావచ్చు, పిఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్స్ కావచ్చు, లేక రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ కావచ్చు, వ్యాక్సిన్ కావచ్చు, అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వ వ్యవస్థనంతా కూడా పూర్తిగా కేంద్రీకరించి ప్రజలను ఆదుకునేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఆక్సిజన్ ఉత్పత్తిని 15 రోజుల్లో రికార్డు టైంలో ఆక్సిజన్ ప్రొడక్షన్ చేయడము, సుమారు 85 ట్రైన్ల ద్వారా ట్రాన్స్పోర్ట్ చేయడము, యుద్ధ విమానాల ద్వారా, యుద్ధ నౌకల ద్వారా కూడా దేశంలో కానీ ఇతర దేశాల నుంచి దిగుమతి చేయడంలో కానీ ట్రాన్స్పోర్ట్ చేయడంలో కానీ పూర్తిగా ఉపయోగించడం జరిగింది. ఆక్సిజన్ కూడా ఈరోజు పిఎస్ఏ ప్లాంట్స్ కూడా పెట్టడం జరిగింది. మన హైదరాబాద్ నగరంలో గాంధీ ఆసుపత్రిలో లేక టిమ్స్ ఆసుపత్రిలో కానీ, ఈఎస్ఐ ఆసుపత్రిలో కానీ, ఎయిమ్స్ ఆసుపత్రిలో కానీ ఈరోజు ఆక్సిజన్ ప్లాంట్లు పెట్టడం జరిగింది. సుమారు 1400 వెంటిలేటర్స్ తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి గత 8 నెలల క్రితం వరకు కూడా మన దేశంలో ప్రభుత్వ ఆసుపత్రులలో దేశవ్యాప్తంగా 18,000 వెంటిలేటర్స్ మాత్రమే ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్నటువంటి ఉండేవి. లాస్ట్ 74 ఇయర్స్ అవి ఉపయోగించాము. కానీ లాస్ట్ 8 మంత్స్గా ఈరోజు 51,000 అదనంగా మన దేశంలోనే ఉత్పత్తి చేసి దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు పంపించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రాన్ని కూడా 46 ఆసుపత్రులకు 1400 వెంటిలేటర్స్ పంపించడం జరిగింది. గాంధీ ఆసుపత్రిలోకే 290 వెంటిలేటర్స్ గాంధీ ఆసుపత్రికి ఇచ్చాం. అదేవిధంగా మన హైదరాబాద్ నగరానికి సుమారు 800 వెంటిలేటర్స్ హైదరాబాద్ నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు పిఎం కేర్స్ ద్వారా వెంటిలేటర్స్ ఇవ్వడం జరిగింది. ఆక్సిజన్ ప్లాంట్లు కూడా గాంధీ ఆసుపత్రిలో ఈరోజు పనిచేస్తూ ఉన్నాయి. నిమిషానికి 2000 లీటర్స్ యొక్క ఆక్సిజన్ ఈరోజు గాంధీ ఆసుపత్రిలో ఉత్పత్తి జరుగుతూ ఉంది. అదేవిధంగా వ్యాక్సినేషన్ కూడా, టీకాలు కూడా చాలా పెద్ద ఎత్తున ఉత్పత్తి ప్రారంభమైంది. మరో 1-2 నెలల్లో ఉత్పత్తి మరింతగా పెరిగేటువంటి అవకాశం ఉంది. డిసెంబర్ లోపల 200 కోట్ల పైచీలకు వ్యాక్సినేషన్
భారతదేశంలోనే ఉత్పత్తి చేసేటటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకున్నాం. ఈరోజు భారత్ బయోటెక్ కానీ, సిరం కానీ, సూత్నికి సంబంధించినటువంటి రెడ్డి ల్యాబ్స్ కానీ, బయాలజికల్ ఈవెంట్స్ కానీ, జైడాస్ కెడీలా కానీ అనేక కంపెనీలకు ఈరోజు కేంద్ర ప్రభుత్వము రా మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ కోసం కానీ లేక ఎక్విప్మెంట్ కోసం కానీ ఈరోజు అడ్వాన్సులు ఇవ్వడం జరిగింది. ఒక భారత్ బయోటెక్కే 1500 కోట్లు అడ్వాన్స్ ఇచ్చాం. అదేవిధంగా ఈ యొక్క వ్యాక్సినేషను దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ఎవరైతే పేదవారు ఉన్నారో, మాకు ప్రభుత్వంలో ఫ్రీగా కావాలనుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సినేషన్ ఇవ్వాలని ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలో ఎన్ని కోట్ల మంది అయినా సరే ప్రతి ఒక్కరు కూడా ఉచిత వ్యాక్సినేషన్ ఇస్తాం. మాకు ప్రైవేట్లోనే కావాలి, మేము డబ్బులు పెట్టి కొనుక్కుంటాం అనుకున్నటువంటి వాళ్లకు తప్ప ప్రతి ఒక్కరికి ఈరోజు ఉచితంగా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వ్యాక్సినేషన్ ఇస్తుంది. కాబట్టి ఎవ్వరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొన్ని రోజులు ఆలస్యం కావచ్చు, కానీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. వ్యాక్సినేషన్ అందే వరకు కూడా అందరూ జాగ్రత్తగా ఉండాలి. అందరూ కూడా వ్యాక్సినేషన్ వేసుకోవాలి. ఇంకా కొంతమంది వ్యాక్సినేషన్ విషయంలో తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం, కొన్ని పెద్ద దేశాలు భారతదేశానికి సంబంధించినటువంటి వ్యాక్సినేషను ఎన్నడూ లేని విధంగా మనమే పరిశోధన చేసి మనమే వ్యాక్సినేషన్ కనుక్కోవడంలో కొన్ని దేశాలు అంగీకరించడానికి కూడా సిద్ధంగా లేవు. ఇండియా ఏంటి, వ్యాక్సినేషన్ పరిశోధన చేసి కనుగొని మంచి ఫలితాలు పొందడం ఏంటి అనేటువంటి వాతావరణంలో కొన్ని దేశాలు ఉన్నాయి. అహం దెబ్బతింటా ఉంది వాళ్లకు. కాబట్టి దేశ ప్రజలు కూడా ఈరోజు మన శాస్త్రజ్ఞులు చేసినటువంటి పరిశోధన, మన ఈరోజు భారత్ బయోటెక్ కావచ్చు, లేకపోతే బయాలజికల్ ఈవెంట్స్ కావచ్చు, మన దేశీయ పరిశోధనశాలలో మన శాస్త్రజ్ఞులు కడుక్కున్నటువంటి మెడిసిన్ వ్యాక్సినేషన్ ఈరోజు సక్సెస్ఫుల్గా వచ్చేటువంటి అవకాశం ఉంది. భారత్ బయోటెక్ విజయవంతంగా ముందుకెళ్ళింది. ఇంకా అనేక కంపెనీలు కూడా పరిశోధన చేస్తూ ఉన్నాయి. ఉత్తమమైనటువంటి వ్యాక్సినేషను ప్రపంచంలోనే భారతదేశంలో ఈరోజు అందుబాటులోకి వస్తుంది. ఇదే కాకుండా మన దేశ జనాభాను దృష్టిలో పెట్టుకొని 24 గంటలు ఈరోజు వ్యాక్సినేషన్ ఉత్పత్తి చేస్తూ ఉన్నాం. పూర్తి స్థాయిలో ఈ యొక్క వ్యాక్సినేషను ఉత్పత్తి చేయాలని నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి ఎవ్వరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అందరికీ వ్యాక్సినేషన్ అందుతుంది. అప్పటి వరకు కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వం కానీ ఇవ్వాలని నరేంద్ర మోడీ గారు నిర్ణయించారు. రెగ్యులర్గా ఇచ్చేటువంటి రూపాయి కేజీ బియ్యంతో సహా అదనంగా ఈ యొక్క 5 కేజీల బియ్యము ప్రతి వ్యక్తికి, రేషన్ కార్డులో పేరున్నటువంటి ప్రతి వ్యక్తికి దేశవ్యాప్తంగా 80 కోట్ల మందికి ఇస్తున్నాం.